టీజీఎంసెట్ 2026 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. టీజీసీహెచ్సి కౌన్సిలింగ్ పోర్టల్లో అడిషనల్గా డైరెక్ట్ బీటెక్ సీట్స్ యాడ్ చేసింది. దీనివల్ల నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫేజ్లో స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ సీట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియోలో డైరెక్ట్ బీటెక్ సీట్స్ అంటే ఏంటి, ఎందుకు న్యూ సీట్స్ యాడ్ చేశారు, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ పోర్టల్లో అడిషనల్గా బీటెక్ సీట్స్ అప్డేట్ అయ్యాయి. ఎర్లియర్ కౌన్సిలింగ్ ఫేజ్లో కనిపించని కొన్ని ఇంజనీరింగ్ సీట్స్ ఇప్పుడు పోర్టల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ సీట్స్లో న్యూలీ అప్రూవ్డ్ ఇంటేక్ ఇంక్రీజ్ ఉన్న కాలేజెస్, అడిషనల్ శాంక్షన్డ్ సీట్స్ మరియు కౌన్సిలింగ్ ప్రాసెస్లో లేటర్ ఇంక్లూడ్ చేసిన ఎలిజిబుల్ సీట్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసే స్టూడెంట్స్కి ఇప్పుడు ఇంకా ఎక్కువ చాయిసెస్ దొరుకుతాయి. అసలు సీట్స్ ఎందుకు యాడ్ చేశారు అంటే, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రతి ఇయర్ ఏఐసిటిఈ అప్రూవల్ తర్వాత ఇంటేక్ ఇంక్రీజ్ పొందుతాయి. కొన్ని కాలేజెస్కి న్యూ బ్రాంచెస్ అప్రూవ్ అవుతుంటాయి, ఇంకొన్ని కాలేజెస్కి ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్లో అడిషనల్ సీట్స్ యాడ్ అవుతుంటాయి. కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యే టైంకి అన్ని అప్రూవల్స్ కంప్లీట్ కాకపోవడం వల్ల కొన్ని సీట్స్ ఫస్ట్ ఫేజ్లో డిస్ప్లే అవ్వకపోవచ్చు. అప్రూవల్ కంప్లీట్ అయ్యాక టీజీసీహెచ్సి పోర్టల్ని అప్డేట్ చేసి ఆ సీట్స్ని కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు పోర్టల్లో అడిషనల్గా డైరెక్ట్ బీటెక్ సీట్స్ అనేవి కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే, ఈ అప్డేట్ మెయిన్లీ బెనిఫిట్ అయ్యేది ఫస్ట్ కేటగిరీ ఫేజ్ 1లో సీట్స్ రాని స్టూడెంట్స్కి. మీరు ప్రీవియస్ అలాట్మెంట్స్లో సీట్ మిస్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా సీట్స్ వల్ల ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. సెకండ్ కేటగిరీ బెటర్ కాలేజ్ లేదా బెటర్ బ్రాంచ్ కోసం అప్గ్రేడ్ కావాలనుకునే స్టూడెంట్స్కి. మీరు ఆల్రెడీ ఒక సీట్ పొందిన నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి హయ్యర్ ప్రిఫరెన్స్ కాలేజెస్ ఆర్ బ్రాంచెస్ని ట్రై చేయవచ్చు. థర్డ్ కేటగిరీ ఫ్రెష్ క్యాండిడేట్స్. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్కి ఇప్పుడు ఎక్కువ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ పోర్టల్ని రెగ్యులర్గా చెక్ చేయండి. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాక న్యూలీ యాడెడ్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ని కేర్ఫుల్గా వెరిఫై చేయండి. కాలేజ్ లొకేషన్, ప్లేస్మెంట్స్, హాస్టల్, ఫీజ్ స్ట్రక్చర్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ కంపేర్ చేసి ఆప్షన్స్ని ఫిల్ చేయండి. జస్ట్ ర్యాండమ్గా ఆప్షన్స్ పెట్టకండి. హైయెస్ట్ ప్రిఫరెన్స్ నుండి లోయెస్ట్ ప్రిఫరెన్స్ వరకు ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఆప్షన్స్ ఫిల్ చేస్తే సీట్ అలాట్మెంట్ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తుంటారు. ఆల్రెడీ సీట్ వచ్చిందని నెక్స్ట్ ఫేజ్ ఇగ్నోర్ చేస్తుంటారు. కానీ మీకు బెటర్ కాలేజ్ లేదా బెటర్ బ్రాంచ్ కావాలి అంటే అప్గ్రేడ్ ఆప్షన్ యూస్ చేయవచ్చు. అలాగే న్యూ సీట్స్ యాడ్ అయినందుకు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా పోర్టల్ని రెగ్యులర్గా మానిటర్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్స్ని ఫాలో అవ్వండి. అన్అఫీషియల్ సోషల్ మీడియా రూమర్స్ని నమ్మకండి. ఓవరాల్గా చూసుకుంటే డైరెక్ట్ బీటెక్ సీట్స్ అడిషన్స్ అనేది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి పాజిటివ్ అప్డేట్. ఎక్స్ట్రా సీట్స్ అంటే ఎక్స్ట్రా ఆపర్చునిటీస్. ఎస్పెషల్లీ బార్డర్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఈ అప్డేట్ చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. కాబట్టి కౌన్సిలింగ్ షెడ్యూల్ని ఫాలో అవ్వండి, వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఫిల్ చేయండి అండ్ న్యూలీ యాడెడ్ సీట్స్ని మిస్ అవ్వకండి. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.